మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో గడిచిన కొద్ది వారాలుగా మనము దేవుని యొక్క మాటలను ధ్యానిస్తూ వస్తున్నాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుతూ వస్తున్నాము. ఏంటి అంటే, పిల్లలారా మీరు వచ్చిన మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను అనే ఆ యొక్క మాటను ఆధారంగా 34వ కీర్తన అంతటిని కూడా మనం ధ్యానిస్తూ వస్తున్నాము. ఈ 34వ కీర్తనలో ఒక్కొక్క వచనంలో ఉన్నటువంటి లోతైన మాటలు మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ వస్తున్నాం. అంటే దావీదు ఏ సందర్భంలో ఈ కీర్తనను రాశాడో మనందరూ కూడా తెలుసు, ఎందుకంటే మీకు అర్థమయ్యే రీతిలో తెలియచెప్పాను. సో అలాంటి కష్ట పరిస్థితుల్లో దావీదు తెలియజేస్తున్న మొట్టమొదటి మాట ఏంటంటే, ఎవర్ ప్రైజ్ గాడ్, అంటే నిత్యము కూడా ఎల్లప్పుడూ యెహోవాను మనం ఏం చేయాలి? సన్నుతించాలి, దేవుని స్తుతించాలి. ఏ సందర్భంలో దేవుని స్తుతించాలో మనం మొదటి మాటలో నేర్చుకున్నాం. అదే రెండో మాటలో యెహోవాను బట్టి మనం ఏం చేయాలమ్మా? అతిశయించాలి. అంటే దానిని బట్టి మనం దేవుని నామంలో మనం ఏం చేయాలమ్మా? అతిశయించాలి అనేటువంటి సంగతిని మనము నేర్చుకున్నాము. వీ హ్యావ్ టు బోస్ట్ ఇన్ ద లార్డ్. దేవుల్లోనే మనము అతిశయపడాలి. కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తే, మనమైతే మన దేవుడైన యెహోవా నామమునందు అతిశయిస్తున్నాము అని చెప్పి 5 విషయాల గురించి నేను మీకు తెలియజేశాను. మొదటిగా దేవునిలో మనం అతిశయించాలి. రెండవదిగా మన బలహీనతల్లో, మన పేదరికములో, మన అపజయములలో, మన నిందలలో, మన ప్రతికూల పరిస్థితులలో మనం అతిశయించాలి. ఎందుకంటే ఈరోజు ఆ స్థితిలో ఉన్నాం, రేపు ఆ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. సో నిందల్లో, మన యొక్క బలహీనతలో మనము అతిశయించాలని నేర్చుకున్నాం. మూడవది, మన శ్రమలలో మనం అతిశయించాలి. కష్టాలు వచ్చేది మనము కృంగిపోకూడదు. ఇది దేవుడికి తెలియకుండా చిన్న ఇది తల వెంట్రుక కూడా ఊడి పడదని దేవుని యొక్క వాక్యంలో ఉంది. నీ జీవితంలో దేవుని అనుమతి లేకుండా ఏవి కూడా ప్రవేశించదు. సో యోబు జీవితంలో అన్ని కష్టాలు ప్రవేశించాయి దేవుని యొక్క అనుమతితోనే. సో కనుక మంచి జరిగినా చెడు జరిగినా, కొన్న చెల్లెమ్మ వచ్చి మా కుమార్తెకు తేజకి ఇంకా చెయ్యి అలాగే ఉందని ప్రార్థన చేయండి. ఆమెకి చిన్న వయసులోనే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు. అయితే నేను నమ్ముతూ ఉన్నాను, దేవుని యొక్క అనుమతి లేకుండా ఏది మనలోనికి ప్రవేశించదు. అది ఒక కష్టం వచ్చిందంటే, ఒక కీడు వచ్చిందంటే ఖచ్చితంగా కీడు వెనక ఒక గొప్ప మేలును మన ప్రభువు దాచి ఉంచాడు. ఆమేన్. సో దయచేసి మన శ్రమలలో మనం ఏం చేయాలమ్మా? అతిశయించాలి. నాలుగోదిగా సిలువలో మనం అతిశయించాలి. యేసే నమ్ముకున్నావని ఎవరైనా అడిగితే, ఎస్ నేను క్రిస్టియన్, నేను క్రైస్తవుడు అని చెప్పడానికి నువ్వు సిగ్గుపడకూడదు, నువ్వు గర్వపడాలి, నువ్వు అతిశయించాలి. ఎస్ ఐ యామ్ an ఇండియన్ అనే దానికంటే కూడా మోర్ దాన్ దట్, ఈవెన్ ఐ యామ్ ఏ క్రిస్టియన్ ఆర్ ఐ యామ్ an ఇండియన్ క్రిస్టియన్ అని గర్వంగా నువ్వు చెప్పొచ్చు. నేను క్రైస్తవుడును అని నువ్వు ఖచ్చితంగా చెప్పి తీరాలి. దాని గురించి నువ్వేమాత్రము మరి సిగ్గుపడనక్కర్లేదు. ఒకవేళ దేవుణ్ణి ఒప్పుకుంటూ నువ్వు సిగ్గుపడితే, దేవుడు నీ విషయంలో కూడా ఏం చేస్తాడు? సిగ్గుపడతాడు అని 4వ మాటగా నేర్చుకున్నాం. 5వ మాటగా ఇతరుల విజయములలో మనము అతిశయించాలి. నీ సహోదరుడి విషయంలో నువ్వు అతిశయపడాలి. నీకు రాని ఉద్యోగం తనకు వచ్చింది, ప్రైజ్ గాడ్ ఫర్ దాట్, అతిశయించు. నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, తనకు అయిపోతుంది, అతిశయించు. ఓకే, లేదంటే నువ్వు ఇంకా నీకు ఇంకా అద్దెంట్లోనే ఉంటున్నావు, నీ సహోదరుడు చక్కగా ఒక 3 అంతస్తుల బంగ్లా కట్టుకున్నాడు, అతిశయించు. సో నీకు లేనిది నీ సహోదరులో ఉన్నప్పుడు సాధారణంగా మనుషుడు ఏం చేస్తుంటాడు తెలుసా? ఏం చేస్తాడు? జలసీ అయిపోతుంటాడు, ఈర్ష్య కలిగి ఉంటాడు. ఎక్కడి నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పి మాట్లాడడం మానేస్తుంటాడు. ఇంకా ఎడమొహం పెడమొహం చేస్తూ ఉంటాడు. కానీ నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నీకు లేనిది నీ సహోదరుడి ఇంట్లో ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడిగా నువ్వేం చేయాలి? సంతోషించాలి, అతిశయించాలి, దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడు అని రుజువు చేసుకోగలవు. చాలా కష్టతరమే. నాకు లేనిది, నాకు కారు లేదు, మా అటుపక్క ఉన్నటువంటి పాస్టర్ గారి కారు ఉందంటే అంగీకరించడం కష్టమే. బట్ ఐ హ్యావ్ టు ప్రైజ్ గాడ్. దేవా థ్యాంక్ యూ, నా సహోదరునికి మంచి కారు ఇచ్చావు, నా సహోదరికి మంచి సంఘం ఇచ్చావు, మంచి బిల్డింగ్ ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు అని దేవుణ్ణి మనం ఏం చేయాలమ్మా? దేవునిలో మన సహోదరులకు కలిగిన ఆశీర్వాదాన్ని బట్టి మనము అతిశయించాలి. హల్లెలూయా. సో ఈరోజు
ఒక 6 నిమిషాలు మన దగ్గర టైం ఉంది. ఈ 6 నిమిషాల వ్యవధిలో ఏమండి ఈ 34వ కీర్తనలో 3వ వచనాన్ని తర్వాత మనం నేర్చుకున్నాం ఏంటంటే, అది 2వది అతిశయం, 3వది నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుమని. లెట్ us టుగెదర్ ఆనర్ గాడ్. చెప్పండి అందరు ఏం చేయాలమ్మా? ఆనర్ గాడ్. HONO, హానర్ గాడ్ అంటే హెచ్ అనేది మర్చిపోవాలి మనము, ఓతో స్టార్ట్ అవ్వాలి. ఆనర్ గాడ్, హానర్ కాదు ఆనర్. సో దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆనర్ చేయాలి, అంటే దేవుణ్ణి ఘనపరచాలి, గౌరవించాలి అని కిందటి వారం నేను మీకు తెలియచెప్పడం జరిగింది. ఏ విషయాలు గౌరవించాలి? నెంబర్ 1, దేవుని ఏ విషయాలు మనం గణపరచాలంటే దేవుణ్ణి మనము గణపరచాలి. అందుకే వాక్యంలో రాయబడింది, నన్ను గణపరచు వానిని నేను గణపరుతును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. సో ఈ విషయాన్ని మీకు తెలియచే ఒక విషయం గుర్తొస్తుంది. మొర్దెకై ఒక మహా భక్తుడు బైబిల్ గ్రంథంలో ఉంటాడు. ఏమండి, అమాన్ అనే ఒక వ్యక్తి మరి గుడ్ మార్నింగ్ చెప్పలేదని, విష్ చేయలేదని చెప్పి ఎన్నో రకాలుగా మరి యూదులందరినీ కూడా సర్వనాశనం చేయాలనుకున్నాడు. అయితే ఏం జరిగిందో తెలుసా? అయితే ఆ వ్యక్తి ఎందుకు అంటే, నేను నా దేవుణ్ణి తప్ప ఏ మనుష్యుని నేను గణపరచను, నా దేవుణ్ణి నేను సాగిలపడతాను, నా దేవునికి నేను నమస్కరిస్తాను. ఒక బలమైన తీర్మానం తీసుకున్నప్పుడు పగబట్టింది. ఆ వ్యక్తి పగబట్టినప్పటికీ దేవునికి కృపలో తనను తాను తగ్గించుకొని దేవుని నామాన్ని గణపరచడానికి సిద్ధపడ్డాడు. ఏది జరిగినా పర్లా, ఇట్స్ ఓకే, ఐ కెన్ బియర్ ది కాన్సిక్వెన్స్. నేను నా దేవుని కొరకు నేను ఏదైనా సాయిస్తాను, కానీ దేవుని నామాన్ని నేను గణపరుస్తాను. తనను తాను తగ్గించుకున్నాడు. రాజు గేటు గుమ్మం ముందు ఏమండి తలకు బూడిద పూసుకొని మరి గోనిపట్ట ధరించి ఎంతగా తనను తాను తగ్గించుకున్నాడు తన ప్రజలు క్షేమం కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అద్భుతమైన విషయం ఏంటంటే మరి అంతలా తగ్గించుకున్నాడు, అంతలా తన దేవుణ్ణి గణపరిచాడు. గనుక ఎవరైతే తనను తాను హెచ్చించుకున్నాడో ఏమండి, అందుకే బైబిల్లో రాయబడింది, ఇదిగో రాజు పిలిచాడు, రాజు గణపరచను ఉపేక్షించు వానికి ఏం చేయాలంటే ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలని చెప్పి అన్ని వివరణాత్మకంగా చెప్పేశాడు. ఆయన అనుకున్నాడు, నేనే కదా రాజు తర్వాత రాజతంత్రుడును, ఇవన్నీ కూడా నాకే చేస్తాడు రాజు అనుకుంటే, అయితే నువ్వు ఇప్పుడు ఏమేం చెప్పావో అవన్నీ కూడా ఒక్కటి తప్పిపోకుండా ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ అన్ని కూడా ఎవరి చేయి? మొర్దెకైకి చేయి. ఒక్కసారి బుర్ర గిర్రుమని తిరిగిపోయి ఉంటుంది ఆయనకి. ఇదేంట్రా బాబు, నా శత్రువుకి ఇప్పుడు నేనేం చేయాల్సి వస్తుంది? గణపరచాల్సి వస్తుంది. దేవుని కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ కొరకు నిలబడతాడు. నన్ను గణపరచు వాని నేనేం చేస్తాను? గణపరుస్తాను. శత్రువులు ఎదుటి దేవుడు భోజనమును సిద్ధపరుస్తాడు. అద్భుతం జరిగింది. అక్కడతో స్టోరీ ఆగిపోలేదు. ఎవరినైతే ఉరి తీయాలనుకున్నాడో అదే ఉరి కంబం మీద ఆయన ఉరి తీయబడ్డాడు, చనిపోయాడు. అయితే దేవుణ్ణి గణపరిచి దేవుని కొరకు నిలబడినటువంటి మొర్దెకైని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఏమండి, బూడిద తల మీద బూడిద పోసుకొని గోనిపట్ట ధరించుకున్న మొర్దెకై దేవుణ్ణి గణపరిచాడు. గనుక ఏ స్థాయిలోకి దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు తెలుసా? ఆ దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు నిలబెట్టాడు. ఆమేన్. బూడిద తల మీద వేసుకుని గేటి గుమ్మం ముందు ఉన్నటువంటి వ్యక్తి ఏమండి రాజమందిరం తీసుకుని వెళ్ళబడ్డాడు. ఏమండి ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. కారణం ఏంటంటే ఆ మొర్దెకై ఏం చేశాడమ్మ? దేవుణ్ణి గణపరిచాడు. నువ్వు ప్రార్థించడానికి వీలు లేదు అని ఒక శాసనం రిలీజ్ చేయబడితే ఏమండి యథావిధిగా యెరూషలేము తట్టు కిటికీలను తెరిచి ఇట్టి శాసనము సంతకము చేయబడిందని తెలిసిన దానియేలు యథావిధిగా దినమునకు 3 మారు ప్రార్థన చేసి వచ్చాడు. రాజు అనుకున్నాడు, ఏం చేశాడంటే రాజు ఏం చేశాడంటే ఆయన ఎక్కడ పడేశాడండి? సింహాల బోన్లో పడేశాడు. నెక్స్ట్ డే వస్తున్నాడు, ఏమని అంటున్నాడంటే దానియేలు ఏమని పిలుస్తున్నాడు? ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. దేవుడు సీన్ రివర్స్ చేశాడు. ఎవరు కంఫర్టబుల్ జోన్ లో ఉన్నారు? రాజు. ఎవరు కంఫర్టబుల్ జోన్ లో లేరు? ఎవరి స్వరము హైగా ఉండాలి? ఎవరి స్వరం లోలో ఉండాలి? కానీ దేవుడి కృప, దేవుడు దానియేలు దేవుడిని గణపరిచాడు గనుక సింహాల బోన్లో ఉన్నా కూడా వాల్యూమ్ పెంచాడు దేవుడు. బయట ఉన్నటువంటి రాజు యొక్క వాల్యూమ్ని తగ్గించాడు. దానియేలు అని పిలుస్తుంటే రాజు చిరంజీవి యగునుగాక అన్నాడు గట్టిగా. ఇదేంటి, నువ్వు దేవుని కొరకు నిలబడితే అమ్మా నీ వాల్యూమ్ను దేవుడు తగ్గించడు.
నువ్వు ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా నీ వాల్యూమ్ని దేవుడు పెంచుతాడు. హల్లెలూయా. ఇక్కడ రాజుకు అసలు ఈ పరిస్థితి ఎవరు ఎదుర్కోవాలంటే మెల్లలేని స్వరంతో దానియేలు మాట్లాడాలి, గట్టిగా రాజు మాట్లాడాలి. కానీ ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడు? అసలు మెల్ల అంటే దిగులంతా ఎవరికి వెళ్ళిపోయింది? అంటే ట్రాన్స్ఫర్ అయిపోయింది అక్కడ. భయం ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు? ఎవరు భయపడాలి? భయం ఎవరికి వెళ్ళిపోయింది? భయం ఎవరికి లేదు? ఆమేన్. హల్లెలూయా. దేవుడి కొరకు నిలబడితే నీ ముందు సింహాలున్నా, నాగుపాములున్నా, ఎర్ర సముద్రం ఉన్నా, ఎరుకో గోడున్నా, అదో కడకు నీకంటే మించిన బలవంతుడైనటువంటి గొల్యాతు ఉన్నా దేవుడు ట్రాన్స్ఫర్ చేస్తాడు పరిస్థితిని. హల్లెలూయా. అందుకే ఆదికాండములోని ప్రభు ఏమన్నాడు? ఇదిగో మీ భయం అంతటి నేను ఆకాశ పక్షులకు మృగములకు ఇచ్చేస్తున్నాను. కానీ ఇప్పుడు మనమేం చేస్తున్నామంటే దేవుడికి దూరం అయిపోతున్న కొలిది ఏమండి పిట్ట పుర్మంటే భయపడిపోతున్నాం. ఏమండి ఆ గాలికి ఆ యొక్క ఆకులు రెపరెపలాడితే భయము, అంటే అమ్మో దైవం. ఎందుకంటే నువ్వు దేవునికి దూరం అయిపోతుంటే లేని భయం వచ్చేస్తుంది. కానీ భయం, నీలో ఉన్న భయాన్ని దేవుడు ఏం చేశాడు? తీసివేసి పక్షుల్లో పెట్టాడు. అందుకే ఒక్కొక్కకి కానీ ఒక పిచ్చుకు కానీ అనేసరికి ఏమైపోద్ది? ఒక పాముకు కూడా కరప ఇలాగంటే. ఎందుకంటే నీలో ఉండాల్సినటువంటి ఆ భయాన్ని దేవుడు వాడిలో ట్రాన్స్ఫర్ చేస్తే దేవుడికి దూరం అయిపోయిన కొలిది ఆ భయం ఏమైపోయింది? మనసులోకి వచ్చేసింది. అమ్మ వాక్యం అర్థమవుతుందా మీకు? సో కనుక ప్రియమైన దైవజనాంగము, నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు పరిస్థితిని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇక్కడ రాజే కానీ భయపడ్డాడు. ఇక్కడ ఈయన సాధారణ వ్యక్తే దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డాడు. ఈ రాజు ఉన్నది కంఫర్ట్ జోన్లో, భయం ఆయనకుంది. ఈయన ముందు సింహం ఉంది కానీ భయం ఈయనకి రావాలి. ఈయన గట్టిగా మాట్లాడుకోవయ్యా, ప్లీజ్ అయ్యా కొంచెం ఏదో చెయ్యయ్యా అనాలి. దానిలో ఎలా ఉన్నావయ్యా? యా నాకేంటి, ఆల్ రైట్, ఏ క్లాస్. హల్లెలూయా. కారణం దేవుణ్ణి గణపరిచిన వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? శద్రకు మేషకు అబేద్నెగోలు ఎక్కడున్నారు? వారిని పట్టిసేద్దాం అనుకున్న వాళ్ళు పైకి రాకుండా అక్కడే కాలి మసైపోయారు. కనీసము శద్రకు మేషకు అబేద్నెగోలకు ఏమండి చిన్నదంటే ఆ కాలిపోయే వాసన కూడా వారి శరీరాలు తగలకుండా, ఇదిగో మన దేవుడు ఎవరో తెలుసా? దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. నీ వాక్యము నా వాక్యము అగ్ని వంటిది కాదా అని వాక్యంలో రాయబడింది. అందరినీ కూడా అగ్ని దహిస్తూ ఉంటే ఆ అగ్నిని దహించాడు మన ప్రభు. ఆమేన్. అందరినీ మరణాన్ని మృంగివేస్తుంటే ఆ మరణాన్ని యేసయ్య మృంగివేశాడు. అంత గొప్ప దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తుంది. ఆమేన్. సో అగ్ని ఎలా మారిపోయిందంటే ఆహ్లాదకరంగా మారిపోయింది. ఏమన్నారు వాళ్ళు? ఇదిగో మేము అనుదినము సేవించుచున్న మా దేవుడు మండుచున్న ఈ వేడిమిగల అగ్ని గుండములో నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు రాజా. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా వినో, నీ దేవతకు మేము నమస్కరించము. వావ్, హల్లెలూయా. అంటే వారు ఏం చేశారండి? దేవుణ్ణి గణపరిచారు. అందుకే అగ్ని అక్కడ కొన్ని సీన్ రివర్స్ అయిపోయింది. ఏమండి అలా దేవుడు దిగి వచ్చాడు. అంటే రాజుగారు మైండ్ ఏమైపోయింది అర్థం కాని పరిస్థితిలో, అయ్యా ఏం జరిగించు, ఇదేంట్రా బాబు, ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని రాజు చేస్తున్నాడు. ఏసింది ఎంతమందిని? ఎంతమంది కనిపిస్తున్నారు? అది దేవుని యొక్క స్టైల్. అమ్మా నువ్వు అగ్నిలో నీ కష్టాల్లో నువ్వు కన్నీరు కారుస్తూ బాధపడుతూ విలపిస్తూ ఉంటే నా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన దిగి వస్తాడు, నీ పరిస్థితిని మార్చే దేవుడు ఆయన. ఆగరు ఏడుస్తూ ఉంటే ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆగర్ను ఆదరించడానికి దేవుడు ఒక దేవదూతను పంపించినట్లుగా, ఏమండి ఏడుస్తున్నటువంటి ఆ యొక్క చిన్న బిడ్డకు మరణ విన్న దేవుడు ఒక ఎడారిని నదిగా మార్చినట్లు నువ్వు ఒంటరిగా నీ అగ్ని లాంటి మహాశ్రమలలో నువ్వు కష్టాలు పడుతూ కృంగిపోతూ ఉంటే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. నీ శత్రువు నీ దగ్గరికే వచ్చి నీ వ్యాపారాలను దెబ్బకొట్టి ఉన్నటువంటి అన్నిటికి కూడా తాళాలు వేసేసి డబ్బులు ఇస్తే ఇవ్వను లేకపోతే ఇవ్వను అని అంటున్నారా? ప్రైజ్ గాడ్ ఫర్ దట్. దేర్ ఈస్ ఎ డే, ఒక రోజు రాబోతూ ఉంది నిన్ను నీ యేసయ్య ఘనపరచబోతూ ఉన్నాడు. ఈ ఫిలాసఫీని దయచేసి మీ అందరూ మీ హృదయాల్లో రాసుకోండి. ఎంతమంది నిజంగా ఘనపరచబడాలని కోరుకుంటున్నారు? ఎంతమంది నిజంగా ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారు? ఎంతమంది హెచ్చబడాలని కోరుకుంటున్నారు? ఒకటే సూత్రం వినండి చెప్తున్నాను.
ఎవరైతే నువ్వు గణపరచబడాలంటే అమ్మా నువ్వు నీ దేవుని ముందు గణపరచు. నువ్వు హెచ్చింపబడాలంటే నీ దేవుని ముందు హెచ్చించు. దిస్ ఈజ్ వెరీ సింపుల్. అందరు కూడా చెప్తారా? నేను గణపరచబడాలి, నా దేవుణ్ణి నేను గణపరిచినప్పుడు నా దేవుడు నన్ను గణపరుస్తాడు. నా దేవుణ్ణి నేను హెచ్చించినప్పుడు నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు. ఆమేన్. ఇది సీక్రెట్ అండి. చాలా మందిము అలా అవ్వకపోవడానికి కారణం ఏంటంటే ప్రియమైన దేవునికి బిడ్డలారా, మన దేవుణ్ణి మనం ఏం చేయలేకపోతున్నాము, మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం. కానీ అలా కాదు, ఇదే ఒక సీక్రెట్. నువ్వు నిజంగా హెచ్చింపబడాలంటే నిత్యము కూడా ఏం చేయి? దేవుని నామాన్ని హెచ్చించు, గణపరచు. అప్పుడు దేవుడు ఒక గొప్ప మిరాక్యులస్ వేలో నిన్ను నన్ను మన జీవితాలను దీవి. ఈ విషయంలో 3 విషయాలు నేను చెప్పాను. అదేంటంటే మొదటిగా ఎవరిని గణపరచాలి? దేవుణ్ణి గణపరచాలి. ఆ విషయాలన్నీ కూడా చెప్పాను. రెండవదిగా దేని గణపరచాలి? నేను నా పరిచర్యను గణపరుస్తున్నాను అంటే దేవుని పరిచర్యకు నీ వంతు సహకారం నువ్వు అందించి దేవుణ్ణి గణపరచు. మూడవదిగా అంటున్నాడు, నా శరీరములో క్రీస్తు గణపరచు. సో ఈ 3 విషయాలను దయచేసి మర్చిపోకుండా ఈ ఒక్క విషయాన్ని మీరు తెలుసుకోండి. ప్రభువా, ఐ విల్ హానర్ దోస్ హూ హానర్ మీ. నన్ను గణపరచువాని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించువారు తృణీకారం పొందుతారు. సో ఇది 3వది. 4వది ప్రభు చిత్తం అయితే వచ్చే వారం మనము నేర్చుకుందాం. స్నేహ వీలైతే లైవ్లో కానీ తర్వాత కానీ వినాలని కోరుకుంటాను. 4వ మాట ఏంటంటే, వస్తావా? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆమేన్ చెప్తారా? ఈ 4వ మాటను ఈరోజు నేను చెప్పను కానీ ఎవర్ ఎంక్వైరీ ఇన్ ద లార్డ్ అనే పదాన్ని చాలా లోతైనటువంటి మాట అండి. ఏంటి మాట అంటే యెహోవా యొద్ద విచారణ అనేటువంటి మాటను మనం వచ్చే వారం ధ్యానించబోతున్నాం. చాలా లోతైనటువంటి మాట. యెహోవా యొద్ద విచారణ చేస్తే వచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుంది, యెహోవా యొద్ద విచారణ చేయకపోతే వచ్చే నష్టం కాన్సిక్వెన్స్ ఎలా ఉంటుంది, అసలు యెహోవా విచారణ చేయడం అంటే ఏంటి, దావీదు ఏ సందర్భంలో ఇది రాశాడు, ఆ కాంటెక్స్ట్ని అర్థం చేసుకుంటూ మనము ఈ యొక్క కీర్తనను మనం ధ్యానిస్తున్నాం. ఈ రోజుకి ఈ ఒక్క సత్యాన్ని మీరు తెలుసుకోండి. దేవుణ్ణి నువ్వేం చెయ్యు? దేవుణ్ణి నువ్వేం చెయ్యు? దేవుణ్ణి ఎక్సాల్ట్ ద లార్డ్ సో దట్ హీ విల్ ఎక్సాల్ట్ యు. ఆనర్ ద లార్డ్ సో దట్ హీ విల్ ఆనర్ యు. బ్లెస్ ద లార్డ్ సో దట్ హీ విల్ బ్లెస్ యు. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. యెహోవా నామాన్ని నువ్వు గణపరిస్తే ఆయన నిన్ను గణపరుస్తాడు. ఆయన నామాన్ని హెచ్చిస్తే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. ఆయన నామాన్ని నువ్వు ఆశీర్వదిస్తే, when you bless the name of the Lord, he will bless you. ఆయన నామాన్ని నువ్వు హెచ్చిస్తే, ఆయన నామాన్ని ఆశీర్వదిస్తే ఆయన నిన్ను ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. సో కనుక ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ గొప్ప ఉన్నతమైనటువంటి మేలులతో నిజంగా దేవుణ్ణి గణపరచడం అనేది ఒక గొప్ప భాగ్యం. చాలా మంది ప్రభువుని గణపరిచే విషయంలో చాలా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. మనుషులు దేవుని కంటే కూడా ఎక్కువగా ఎవరిని గణపరుస్తుంటారు? మనుషుల్ని గణపరుస్తుంటారు. మనుషుల మీద ఎక్కువ దృష్టి పెడతా ఉంటారు. మనుషుల కొరకు పిచ్చి అయిపోతూ ఉంటారు. చాలా రాంగ్ అది. ఇందుకు యూట్యూబ్లో చెప్తా ఫాస్ట్గా చెప్తున్నారు, నాకేంటి అని ఒక పాయింట్ తీసుకొని, నాకేంటి నా వెనక నా అన్న ఉన్నాడు, నాకేంటి నా వెనక ఒక 5 ఎకరాల పొలం ఉంది, నాకేంటి మా అమ్మ ఉంది, నాకేంటి మా అయ్య ఉన్నాడు, నాకేంటి 10 కులాల బంగారం ఉంది, నాకేంటి అని ఎప్పుడైతే నీ జీవితంలో నాకేంటి నాకేంటి అన్నావో జాగ్రత్త, ఏమవుతుంది నేను ఇంకా చెప్పవసరంలా. అదిగే నాకేంటి అని ఇవన్నీ డాష్ 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 పెట్టుకునే దానికి, నాకేంటి ఉద్యోగం ఉంది, నాకేంటి వ్యాపారం ఉంది, నాకేంటి బలం ఉంది అని ఎప్పుడు విర్రవేగు మాకు. ఆ దైవజన్ అంటున్నాడు, ఒకే ఒకటి చెప్పాలంట, నాకేంటి నా దేవుడు ఉన్నాడు. ఆమేన్. మరి అది నువ్వు చెప్పగలవా? అదే దేవుని గణపరచడం అంటే అదే. ఎవరు నిన్ను భయపెట్టాలని ప్రయత్నించినా నాకేంటి, నాకెవరున్నారని తోడుగా దేవుడు ఉన్నాడనే ధైర్యంతో మనం అడుగులు ముందుకు వేద్దాము. లెట్ us not be afraid about anything. దేనికోసం కూడా మనం ఏం భయపడవలసిన పని లేదు ప్రియులారా. మనం ఎలా ఉందాము? నీతిమంతులు
నీతిమంతులు సింహము వలె నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. దేవుడు మనలో అమ్మా పిరికితనం గల ఆత్మను ఉంచలేదు, ధైర్యం కలిగిన ఆత్మ ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా. చిన్న చిన్న పరిస్థితులు చూసి నువ్వు నాకేం కాదు, ఎందుకు నా దేవుడు అనే ధైర్యంతో మనం బ్రతుకుదాం, దేవుణ్ణి గణపరుద్దాం. ఒక రోజు వస్తుంది. ఈ రోజు నీ పరిస్థితి సాధారణంగా ఉండొచ్చు, అందరు ఎగతాలు చేయొచ్చు, అవమానపరచవచ్చు, ఏమండి నిన్ను అస్సలు పట్టించుకోపోవచ్చు. तुच्छ नहीं जा रहे आप, ये आदमी तो कुछ भी नहीं है, इसका जीवन खत्म हो गया, बस चले गया, कुछ भी नहीं, खेल खत्म, दुकान बंद, इसका जीवन ऐसा ही हो जाएगा. ऐसा करके लोग ఒకవేళ అలా ఎవరైనా నిన్ను అవమానపరుస్తున్నారేమో, ప్రైజ్ గాడ్, అదే అంటున్నాను, నీ అవమానాల్లో దేవుని అతిశయించు. అలా స్థితిలో ఉంటే నువ్వు దేవుణ్ణి గణపరచు. ప్రభువా, నాకున్న ఈ గింజనంతి నేను 10 సంవత్సరాలు బ్రతికాను ప్రభువా, దీనిని బట్టి నేను స్తుతిస్తూ, ఈ పూరింటిని బట్టి మీకు వందనాలు ప్రభువా, నేను నిన్ను గణపరుస్తున్నానని చెప్పి ఇప్పుడు ఇది దేవుని కొరకు నేను నిలబడతావో, ఇది ఒక రోజు వస్తుంది. నువ్వు దేవుని గణపరిచి దేనిని బట్టి మీరు దేవుని మీద దయచేసి అలగొద్దు. చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఏంటి దేవుని నమ్ముకునేట అయిపోయింది. అవునమ్మా 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 అమ్మ అమ్మ 20 సంవత్సరాలు దేవుని నమ్ముకునేరమ్మా, ఏంటి మారారు? మీ బతుకులు అలాగే ఉన్నాయి. దేవుని నమ్ముకుని ఏం బాగుపడిపోయారు. మారి కొలుసులు మా అన్నయ్యలు ఉన్నప్పుడు ఆ ఎదురుగున్నటువంటి ఆ విశ్వ అనే ఒక బ్రదర్ ఉండేవారు, హిందువుడు. ఆయన అవును రాధిక, దేవుని నమ్ముకుని ఏంటి బాగుపడిపోయారు, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది, మీకే పిల్లలు ఎందుకు ఇందులో కలిసిపడే అని అన్నాడు. మా రాధికమ్మ గారు పెద్దగా వాక్యం తెలియకపోయినా ఆమె కొంచెం కొన్ని నిర్ణయాలు గట్టిగా ఉంటాయి. మీరెవరండి నాకు అలా చెప్పడానికి? నాకు దేవుడు పిల్లలు ఇచ్చినా పిల్లలు ఇవ్వకపోయినా నా దేవుడు నాకు ఇంపార్టెంట్ అండి. నా దేవుని మాత్రం నేను వదలను. హల్లెలూయా. అదే దేవుని గణపరచడం అంటే. ఆమేన్. నా దేవుడు ఇస్తాడండి, నాకు ఇవ్వకపోయినా పర్లేదండి, దేవుడు మాత్రం నేను వదలను. అలా దేవుని గణపరిచింది కాబట్టి ఈరోజు ఒక స్మార్ట్ బాయ్ తన వల్ల ఉన్నాడు. అఫీన్ జాయ్ రూపంలో దేవుడు ఆ బిడ్డను ఏం చేశాడు? ఆశీర్వదించాడండి. ఎందుకు ఆ కార్యం జరిగిందంటే ఆ రోజు ఆమె దేవుణ్ణి గణపరిచింది కాబట్టి. అవును విసు గారు, నిజమే, దేవుణ్ణి నమ్ముకుని పిల్లలు పదండి గుడికి వెళ్ళి అనుకుంటే ఈరోజు ఆ ఆశీర్వాదం వచ్చిన నాకు తెలిసి ఎంతో మంది దేవుడు అంటే పిచ్చెక్కిపోయిన వాళ్ళు, దేవుడు అంటే పడి చచ్చిపోయిన వాళ్ళు ఈరోజు గుడులకు పరిగెడుతున్నారండి, దేవుణ్ణి ప్రక్కన పెట్టేశారండి. జాగ్రత్త, నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి గణపరిస్తే కొంచెం రోజు ముందు వెనక అవుద్ది, ఒకరోజు ఖచ్చితంగా నేను గణపరుస్తాడు, నీ ఇంటిని గణపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు, నీ కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ఇదిగో స్నేహ, నీతో కూడా దేవుడు మాటలో ఒకే ఒక్క మాట, నువ్వు ఎక్కడున్నా హానర్ యువర్ గాడ్. నీ దేవుని నువ్వు గణపరచు. డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్. నీ దేవుడు నీకు ఇంపార్టెంట్. నీ దేవుణ్ణి గణపరచు. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు నిలబడతావో, ఒకవేళ రైట్ నీది అవ్వచ్చు, అందరూ రాంగ్ అనొచ్చు. యోసేపు జీవితంలో అదే జరిగింది, కానీ నిలబడ్డాడు దేవుని కొరకు. ఒకరోజు వచ్చింది, ఎక్కించాల్సినంత స్థాయికి యోసేపుని దేవుడు ఎక్కించాడు. ఆమేన్. గొర్రెల దొడ్లో నువ్వు ఉన్నావా? ఇట్స్ ఓకే, గణపరచు దేవుణ్ణి. ఒకరోజు సాక్ష్యం చెప్తావు. గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదును దేవుడు ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేశాడు. అలాంటి ఒక గొప్ప సాక్ష్యాలు కొడితే పెద్ద 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 జాబులు కొట్టండి, ఉన్నతమైనటువంటి కృపలోనికి వెళ్ళండి, పెద్ద డ్రీమ్ కలిగి ఉండండి. ఎందుకంటే మన దేవుడు సాధారణ దేవుడు కాదు. ప్రశాంత్ బాబు, మన దేవుడు గొప్ప దేవుడు. ఆమేన్. సో కనుక దేవుని వైపు చూడు. హ్యావ్ ఎ డ్రీమ్ అన్నాడు జూనియర్ మార్టిన్ లూథర్. ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అన్నాడు. మీరు కూడా యూ హ్యావ్ ఎ డ్రీమ్ అని చెప్తారా? ఐ హ్యావ్ ఎ డ్రీమ్ అని చెప్పండి. మీ డ్రీములు రాత్రిపూట పడుకున్నప్పుడు ఎవరో హీరోయిన్ కల్లోకి వచ్చి పెళ్ళైపోయిన వాళ్ళతో మళ్ళీ పెళ్ళైపోయిన కళ అలాంటివి కాదు. అందుకే అబ్దుల్ కలాం ఆజాద్ ఏమన్నాడు తెలుసా? డ్రీమ్ ఈజ్ నాట్ ఎ డ్రీమ్ విచ్ యూ విల్ గెట్ వెన్ యూ స్లీప్, బట్ డ్రీమ్ ఈజ్ ఎ డ్రీమ్ విచ్ విల్ నెవర్ అలౌ యూ టు స్లీప్ అన్నాడు. రాజు గారు ట్రాన్స్లేషన్ చేయండి. ఏమన్నాడంటే అబ్దుల్ కలాం ఆజాద్ గారు, నువ్వు పడుకున్నప్పుడు నీ దగ్గరికి ఒక కళ వస్తుంది, అది డ్రీమ్ కాదు. కానీ డ్రీమ్ ఏంటో తెలుసా? అసలు నేను పడుకోనివ్వకుండా చేస్తుంది, అది అసలైన డ్రీమ్. అంటే నీ ముందు ఒక లక్ష్యం ఉంది, నీ ముందు ఒక గోల్ ఉంది. ఆ గోల్ను రీచ్ అవ్వడానికి అహర్నిశలు కష్టపడి పనిచేసి ఆ డ్రీమ్ను చేజిక్కించుకో.
ఆమేన్. అంతేగాని నీ జీవితంలో డ్రీమ్ అంటే నేను పడుకున్న ఇదిగో ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అనుకున్నట్లుగా నీ జీవితంలో ఉంటే అలాంటి పగటి కళ కనుకో. ఇదిగో ఆయన అనుకున్నాడట, ఇదిగో ఆ మట్టి నిండా కుండ నిండా సోడిపిండి వేసుకొని ఏమండి తల మీద పెట్టుకున్నాడు. తల మీద పెట్టుకుని ముందుకు వెళ్తున్నాడు. ఒక చెట్టుకి మంచిగా ఎండగా ఉందండి, చెట్టు కింద కూర్చున్నాడు. ఆ కుండను ముందు పెట్టుకున్నాడు. అదే కుండలో పడుకున్నాడు. ఒక కళ వచ్చింది. వావ్, ఇదిగో నేను ఈ రోజు నుండి సోడిపిండి వ్యాపారం ప్రారంభించాను. ఎస్, ఈ సోడిపిండిని ఇంటింటికి తిరిగి అమ్ముతాను. ఇంటింటికి ఊరూరు తిరిగి అమ్ముతాను. అమ్మిన తర్వాత నాకు చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎక్కువ డబ్బులు వస్తే మంచి ఇల్లు కడతాను. మంచి ఇల్లు కట్టిన తర్వాత ఒక మంచి అందమైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటే నాకు ఒక కొడుకు పుడతాడు. ఆడికి నేను సోమలింగం అని పేరు పెడతాను. ఏం పేరు పెడతాను? సోమలింగం అని పేరు పెడతాడని ఆడి కళ్ళ ముందే ఉన్నటువంటి ఆ కొండను ఒక్క తాగుతాడు. ఏమైందమ్మా? కొండ పగిలే, పిండిపోయే. ఏమైంది? కొండ పగిలే, పిండిపోయే. సో అందుకే ఏమన్నాడంటే ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు ఏం పేరట? ఇలాంటి కళ్ళు కాదు, ఇలాంటి కళ్ళు కాదు. హలో, ఇదిగో నీకు ఒక డ్రీమ్ ఉందంటే ఆ డ్రీము, ఆ గోలు, లక్ష్యాన్ని నువ్వు చేరుకునే వరకు కూడా నీకు నిద్ర రాకూడదు. దట్స్ వై డ్రీమ్ ఈజ్ నాట్ ఎ డ్రీమ్ దట్ యు గెట్ వెన్ యూ స్లీప్, బట్ ఎ డ్రీమ్ ఈజ్ ఎ డ్రీమ్ విచ్ విల్ నెవర్ అలౌ యూ టు స్లీప్. నేను పడుకోనివ్వకుండా నీ డ్రీమ్ని, నీ లక్ష్యాన్ని ఛేదించేంత వరకు. ఇదిగో ఈ మధ్యన చూస్తే ఆయన పేరు ఏం పేరండి? చెస్. జస్ట్ చాలా తక్కువ వయసులో ఏం పేరండి? అంత నాలెడ్జ్ ఉంటే ఇక్కడ ఎందుకు ఉంటాము? నా నోటి ముందు ఉంది. ఎనివే, ఆ వ్యక్తి చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు ఎవరో అడిగారు, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్ అంటే, మై డ్రీమ్ వరల్డ్ ఛాంపియన్లో నేను స్టార్ అవ్వాలి. చిన్న వయసులోనే. ఏం పేరమ్మా? చిన్న వయసులో ఏమైపోవాలి? నేను వరల్డ్ ఛాంపియన్, చెస్ ఛాంపియన్ అవ్వాలనుకున్నారు. బహుశా 21, 23 యంగెస్ట్ వరల్డ్ ఛాంపియన్ చెస్ ప్లేయర్గా ఈరోజు రికార్డ్ సృష్టించాడు ఒక ఇండియన్. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆయన ముందు ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ను, ఆ లక్ష్యాన్ని ఛేదించుకోవడానికి ఎంత కష్టపడి ఉంటాడు. అది సాధారణమైన లోకానుసారమైనవి. అయితే మన జీవితాల్లో కూడా దేవునికి ఒక బలమైన తీర్మానం కలిగి, అది ఎప్పుడు సాధ్యం? నీ డ్రీమ్ ఎప్పుడు నిజంగా దేవుడు గణపరచాలంటే నువ్వు ముందు ఏం చేయాలి? దేవుణ్ణి గణపరచు. ఆమేన్. ఏం చేయమ్మా? దేవుణ్ణి గణపరచు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఖచ్చితంగా గణపరుస్తాడు. నీ సంఘాన్ని దేవుడు గణపరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. రండి సమయంలో